26వ అధ్యాయము 6 వచనము 6, 7 కలిసి ఉన్నాయి. 6 వరకు చదువుతాం. యేసు బేతనియాలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు. రండి ప్రార్థన చేసుకుంటాం. మా ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, పరిశుద్ధ ప్రియ ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తూ వస్తుంటున్నాం. మా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆరాధించుట కొరకై నీ సజీవమైన మాటలు మాకు అనుగ్రహించుము. ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరచువాడవు, ఆకలి కొనిన వారిని సంతోషపరచువాడవు. నీ వాక్యము జీవము కలిగినది. నీ వాక్యపు పరలోకపు మన్నా, నీ వాక్యము మా ఆత్మీయమైన జీవితాన్ని తృప్తిపరిచేది. రక్షణ ఆనందములో మిమ్మల్ని ఆరాధించుట కొరకై మమ్మల్ని ఆరాధికులుగా చేసేది. ఇటు వాక్యము కొరకై తండ్రి, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా మేము ఆశపడి ఎక్కడ 2-3 కూడి ఉందరో నిశ్చయముగా వారి మధ్యన ముందునని సెలవిచ్చిన ప్రకారముగా చేరి వచ్చినాం. మా ఆత్మీయమైన ఆకర్త తీర్చుము. నీ చిత్తం, నీ సంకల్పం, నీ ఏర్పాట్లో ఉన్న ప్రజలు నడిపించుము. ఆరాధన సమయమంతా దీవెనకరంగా చేయము. కృతజ్ఞతాస్తుతులతో యేసు ప్రభువారి మహిమోన్నత నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. బైబిల్లో బేతనియా చాలా విశేషత ఉంది. బేతనియా అంటే ద హౌస్ ఆఫ్ డేట్స్. అర్థం ఏంటంటే తేదీల ఇల్లు అంటది. బేతనియా అంటే హౌస్ ఆఫ్ డేట్స్, తేదీల గృహము. రోజులు కాలిక్యులేట్ చేసేదన్నమాట. అక్కడికి వచ్చేటప్పటికి ఒక రోజు వస్తుంది. యేసుప్రభువు వారు ఆయా స్థలాలకు వెళ్ళి బేతనియాకు వచ్చేటప్పటికి ఏదో ఒక విశేషమైనటువంటి రోజు. సపోజ్ ఇక్కడ మనందరికీ రక్షింపబడిన రోజు ఉంది కదా, ద డే ఆఫ్ సాల్వేషన్ ఉంది కదా, అందరికీ ఉంది. నేనైతే 93 నవంబర్ మాసము 13వ తారీఖున యేసుప్రభువు వారిని రక్షకుడిగా అంగీకరించా. ఆగస్టు 31వ తారీఖున 94లో బాప్తిస్మం తీసుకున్నా. అంగీకరించిన తర్వాత కొంతకాలం విశ్వాసిగా బాప్తిస్మం తీసుకోకుండా కొనసాగింది. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాతనే బాప్తిస్మం తీసుకోవడానికి ప్రభు సహాయపడ్డాడు. కాబట్టి మనందరికీ ఒక రక్షణ దినం అనేది ఉంది. అందుకని ఇదిగో ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం అని ఉంది కదా. కాబట్టి యేసుప్రభువు వారు బేతనియాకు వచ్చాడంటే ఒక విశేషమైనటువంటి డేటు, టైము, రోజు, డే ఉందన్నమాట. ఆ రోజు లేకుండా ఆయన అక్కడ పోడు. ఇప్పుడు మత్తయి సువార్త 26వ అధ్యాయంలోకి యేసుప్రభువు వారు కుష్ఠరోగి అయిన సీమోను ఇంటికి వచ్చాడట. ఏ ఇల్లు అది? కుష్ఠరోగి అయిన సీమోను. కాబట్టి బేతనియాలో ప్రభుకి మరి విశేషమైనటువంటి అనుభవాలు ఉన్నాయి. ఈ కుష్ఠరోగి సీమోను బాగుపడిన సంగతి మనం ఎరుగుదాం. ఎట్లా బాగుపడ్డాడంటే, ఆ మార్గంలో వెళ్తుంటే దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని కేకలు వేసిన వారిలో ఈ సీమోను కూడా ఒకడు. లోకాసువార్త 9వ అధ్యాయం కూడా మనం చూస్తాం కదా, 10 మంది కుష్ఠరోగుల్లో ఒకడు తిరిగి వచ్చాడు. లోకాసువార్త 9 మందిలో ఒక్కడే తిరిగి వచ్చాడు కదా గొప్ప శబ్దంతో. ఆ యొక్క ఒకటిలో ఈయన ఉన్నాడు అనమాట. ఆ 9 వెళ్ళిపోతే ఒక్కడే తిరిగి వచ్చాడు. వాళ్ళలో ఈ సీమోను అతను ఉన్నాడు. ఈయన ఇల్లు బేతనియాలో ఉంది. అది మనం చేసుకుని నేర్పించబడదు. కాబట్టి యేసుప్రభువు వారు తన ఇంటికి వచ్చాడు. కుష్ఠరోగి కాబట్టి బయటికి పంపించేశారు.
కుష్ఠరోగి కాబట్టి పాళ్ళ వెలుపలికి వెళ్ళిపోయాడు. కుష్ఠరోగి కాబట్టి సమాజంలో తనకి స్థానం లేకుండా పోయింది. ఒక టైం వచ్చింది, తను స్వస్థపరచబడ్డాడు, తన ఇంటికి తను వెళ్ళాడు. కాబట్టి యేసు ప్రభువు కూడా ఆ ఇంటికి వచ్చాడు. ఓకే, ఎప్పుడైతే కుష్ఠరోగి సీమోను ఇంటికి వచ్చాడో అప్పుడు వెంటనే ఇక్కడ ఒక స్త్రీ మిక్కిలి విలువ కలిగిన అత్తరుని తీసుకొచ్చి ఆయన పాదముల దగ్గరకు పోస్తున్నాడు. కాబట్టి మనకి జ్ఞాపకం చేయబడే సంగతి ఏంటంటే ఇక్కడ రెండు విశేషమైన రోజులు కనపడుతున్నాయి. ఒకటి మరియా లేకపోతే స్త్రీ అత్తరును పోసినటువంటి రోజు. రెండవది సీమోను ఇంటికి యేసు ప్రభువు వచ్చినటువంటి రోజు. ఇది ఆమెకి జ్ఞాపకంగా ఉంటుంది, ఇది సీమోనుకు కూడా జ్ఞాపకంగా ఉంటుంది. కాబట్టి ఇద్దరికి జ్ఞాపకాలుగా ఉంటుంది. మరి అని అడిగితే ఏమంటుందంటే, ఈ స్త్రీని అడిగితే ఏమంటుందంటే, నేను అత్తరు పోసి ఆయన పాదాలు కడిగి ఆయన గణపరిచిన వ్యక్తిని ఆయన మరి అంటది. సీమోని అడిగితే సీమోన్ ఏమంటే, నేను కుష్ఠరోగిని, కానీ నేను బాగు చేసినటువంటి నా ప్రభు నా ఇంటికి వచ్చినటువంటి రోజు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 17వ వచనం. వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బేతనియాకు వెళ్ళి అక్కడ బస చేసెను. ఇదొక విశేషమైనటువంటి రోజు. యేసు ప్రభువుని గాడి మీద ఊరేగిస్తూ యెరూషలేము వీధుల్లో దావీదు కుమారునికి జయము, ప్రభు పేరును వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతుని స్థలములో జయమని కేకలు వేసినటువంటి రోజు అది. ఆ రోజైనా యెరూషలేములో లేడు, బేత్లెహేములో లేడు, కానీ బేతనియాకు వెళ్ళి అక్కడ బస చేసెను రాయబడింది. ఇట్స్ రెస్ట్ ప్లేస్, ఆయన విశ్రాంతి తీసుకునే స్థలం. ఆయన ఆ రోజు ఇక్కడ వారిని అడిగితే ఏమంటారంటే, ఇవ్వాలండి మేము దావీదు కుమారుడికి జయమైన పలికి. ఒక రకంగా చెప్పాలంటే మట్లాదివారం అనుకున్నాం. మట్లాదివారం అందరికి గుర్తుంది, వేస్తాం అందరికీ గుర్తుంది, గుడ్ ఫ్రైడే. కాబట్టి ఇప్పుడు ఈ బేతనియా ప్రజలు అడిగితే ఏమంటారంటే, ఇది మేము ప్రభుని ఊరేగించిన రోజు, ఘనపరిచిన రోజు, ఆరాధించిన రోజు, జయగీతాలు పలికిన రోజు అంటారు. కానీ బేతనియా ఇస్ ద డే ఆఫ్ హౌస్ ఆఫ్ డేస్ అన్నమాట. కాబట్టి వీడికి ఈ జ్ఞాపకం ఉంది. వీడికేమో యేసు ప్రభువుని ఊరేగించిన రోజు, జయగీతాలు పలికిన రోజు గుర్తుంది. కుష్ఠరోగి సీమోనికేమో స్వస్థపరచబడి యేసు ప్రభువు తన ఇంటికి వచ్చిన రోజు గుర్తుంది. తర్వాత మరియకేమో అత్తరును పూసినటువంటి రోజు జ్ఞాపకం ఉంది. యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయము 44వ వచనం. చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చను, అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటి యేసు మీరు అతని కట్లు విప్పి పోనీయని వారితో. కాబట్టి ఇది ద రిజరెక్షన్ డే ఆఫ్ లాజర్ అన్నమాట. లాజరు సమాధిలో నుండి తిరిగి లేచినటువంటి అనుభవం బేతనియాలో ఉంది కదా. 11వ అధ్యాయం 1వ వచనం. మరియా ఆమె సోదరి మార్తాలు వారి గ్రామమైన బేతనియాలో ఉన్న లాజరును ఒకడు రోగి అయి ఉన్నాడు. కాబట్టి ఈ 1వ వచనంలో రోగిగా ఉంటే 44వ వచనంలో లేచిన వాడిగా, చనిపోయి కుళ్ళు కట్టవలసిన వాడిని యేసు ప్రభువు లేపాడు. కాబట్టి ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్తే ఆ రోజు గుర్తుంటుందా లేదా? ఏ రాజులో ఎప్పుడు లేచామంటే ఆ రోజు చాలా అద్భుతమైన రోజు అండి.
యూదులందరూ నా సమాధి చుట్టూ చేరారు, యేసు ప్రభువారు కూడా కన్నీళ్ళు విడిచాడంటే నా సమాధి దగ్గర చెప్తాడు కదా. అరే లాజరు, నా జీవితంలో ఎవరి దగ్గర ఏడవలేదురా, నీ సమాధి దగ్గర నేను ఏడ్చానమ్మాయి అంటాడా లేదా? నిన్ను కూర్చి నేను ఎంత దుఃఖపడ్డానురా లాజరు అని అంటేనే కానీ తెలిసేది. కాబట్టి ఇట్లా చూస్తే లాజరు జీవితంలో మెమరబుల్ డే ఏంటంటే ద రిజరెక్షన్ ఆఫ్ హిస్ డెత్, ఆయన మరణము నుండి లేపబడినటువంటి అనుభవం. సో ఇట్లా చూస్తే లాజరుకి అట్లా ఉంది, అంతే కదా. 12వ అధ్యాయం యోహాను సువార్త 12వ వచనం. కాబట్టి యేసు దాని మృతుల్లో నుండి లేపిన లాజరును ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చాను. అక్కడ వారు ఆయనకి విందు చేశారు. తర్వాత కొంచెం వస్తాము 20వ వచనంలో. ఆరాధింపవచ్చిన వారిలో కొందరు, ఇప్పుడు మళ్ళీ 17వ వచనం కూడా చూద్దాం. ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతులను అతను లేపినప్పుడు ఆయనతో కూడి ఉన్న జనులను సాక్ష్యం ఇచ్చింది. అందుచేత జనులు విని ఆయన ఎదుర్కొని పోయేది. ఇప్పుడు 20వ వచనంలో ఆరాధింపవచ్చిన వారు. చూడు, ప్రభుని ఆరాధించడానికి పస్కా పండుగ యూదులు అనేకులు వచ్చారు. వచ్చేటప్పుడు ఏంటంటే విందులో కూర్చున్న లాజరును చూశారు, బేతనియాకు వచ్చారు. అందరూ కూడా ఆయన మృతుల్లో నుండి లేపినప్పుడు చూసిన వారందరూ కూడా సాక్ష్యం ఇచ్చారు. ఇప్పుడు వారందరూ కూడా ఆరాధించడానికి ప్రభుతో కూడా పస్కా పండుగకు. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు వీళ్ళలో ఎవరైనా ఎప్పుడయ్యాను పస్కా పండుగ వెళ్ళిందని ఎవరైనా అడిగితే ఏమనంటారండి, లాజరు లేచిపోయి చూడండి. లాజరు లేచిన దానికి ముందు 6 రోజుల ముందా? 6 రోజుల ముందు యేసు ప్రభువారు అక్కడికి వెళ్ళారు. 6 రోజుల ముందు వెళ్ళాము. ఈ 6 రోజులు లాజరు గురించే మేము చూస్తాము. లాజరుని ఒక్కొక్కరు అడుగుతాడు వచ్చి, లాజరు ఎట్లా చచ్చిపోయావు నువ్వు ఎలా చచ్చిపోయావు అంటే ఏమంటాడు, రోగి అయ్యాను కదా, ఫస్ట్ జబ్బు చేసింది, ఆ తర్వాత బాగా సిక్ అయిపోయాను, ఆ తర్వాత బెడ్ అయిపోయాను, ఆ తర్వాత డెత్ అయిపోయాను. ఫస్ట్ చిన్నగా ఏదో చాలా జ్వరంతో స్టార్ట్ అయింది అనుకుందాం, ఆ తర్వాత కొంచెం ఎక్కువైంది. అసలు ఇంతగా జబ్బు అయ్యేదాకా నువ్వెట్టా ఉన్నావు? ట్రీట్మెంట్ దొరకలేదా? ట్రీట్మెంట్ కోసం ట్రై చేశాను కానీ అవ్వలేదండి. మొత్తానికి చచ్చిపోయాను. ఇప్పుడు చచ్చిపోయిన ఎట్టా బతికాం? ఎన్ని రోజులు ఉన్నా 4 రోజులు. 4 రోజులు కుళ్ళిపోకుండా ఎట్లా ఉంటాం? ఆయన వస్తాడండి, దేవుడు ఎట్లా ఉంచాడు ఏమోనండి, లేక కుళ్ళిపోయాడేమో నాకేం తెలుసు, కుళ్ళిపోయే ఉంటాను. కానీ యేసయ్య వచ్చి నాకు అగ్గొట్టినప్పుడు నేను. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక పిక్చర్గా మన ముందుకు తీసుకొస్తే కుష్ఠరోగి బాగుపడ్డాడు, మరియు పాపాత్మురాలు కాబట్టి అద్దరు బుద్ధి తీసుకొచ్చింది. తర్వాత వాళ్ళందరూ కూడా ఎప్పుడు కానీ ఊరేగించడం, జయగీతాలు పలకనటువంటి వారి జీవితాల్లోకి ఖర్జూరపు మట్టలు, బట్టలు, యెరూషలేము వీధులు, ఆనంద ధ్వనులు వారిలోకి వచ్చినాయి. ఇప్పుడు చచ్చిపోయిన లేచాడు, లేచిన వాళ్ళు చూశారు, చూసిన వాళ్ళు ఆరాధించారు. ఇప్పుడు ఈ పిక్చర్ మన దగ్గర తెచ్చుకుంటే మన పరిస్థితి కూడా అది. ఒకప్పుడు పాపపు కుష్ఠతో పాడతాంగా, పాపపు కుష్ఠతో పడి చెడినా ఈ పాపిని కరుణించితివి, పాపపు కుష్ఠతో పడి చెడినా ఈ పాపిని కరుణించితివి, నా పాపపుడా గుళ్ళు కడిగి పరిశుద్ధుని చేసిన విపుడా, నా పాపపుడా గుళ్ళు కడిగి పరిశుద్ధుని చేసిన విపుడా, పవనుడా నా ప్రభువా నీ రక్షణకై స్తోత్రములు, నీ రక్షణకై స్తోత్రములు. కాబట్టి కుష్ఠరోగము నుండి విడిపింపబడిన
సీమోనుగా నీవు నేనే ఉండగా బేతనియాకు ఆయన వచ్చాడు. యోహాను సువార్త 7వ అధ్యాయం ప్రకారము పాపాత్మురాలైన స్త్రీగా ఉన్నటువంటి నీనా జీవితానికి పాపము నుండి విడిపించడానికి బేతనియా లాంటి నీనా జీవితంలోకి ఆయన వచ్చాడు. ఒకవేళ ఆయన అక్కడికి రాకపోతే ఆ ఊర్లో ఆమె పేరేంటంటే పాపాత్మురాలైన మాటలు సరిగ్గా ఉండవు, క్రియలు సరిగ్గా ఉండవు, ఆలోచన సరిగ్గా ఉండదు, స్నేహం సరిగ్గా ఉండదు. పాపం అంటే ఏంటి? పాపం అంటే మంచిగా బ్రతకడం పాపమా? కాదు. పైకి మంచిగా కనపడవచ్చు, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. హృదయం లోపల నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, కృత్రిమములు, కామ వికారములు, మాత్సరములు, లోభములు ఇవన్నీ కూడా వచ్చి మానవుని అపవిత్రపరుచును. కాబట్టి పాపం అంటే హృదయములో ఉన్నది. నేను పాపములోనే పుట్టిదని, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించను కీర్తనకారుడు అంటున్నాడు. అయ్యో నేనంత దౌర్భాగ్యుడను, ఎలాంటి ఎంత నేను దౌర్భాగ్యుడను. ఇట్టి పాపం మరణము నుండి నన్ను విడిపించగలిగిన వాడు ఎవడు లేడు. స్నేహితుల సోదరి ఉదయకాలంలో జ్ఞాపకం చేయబడే సంగతి ఏంటంటే అది పాపం. అలాంటి వ్యక్తి యేసుప్రభు దగ్గరికి వచ్చిన రోజు గుర్తుపెట్టుకుంటాను. మూడవది, ఆ బేతనియాలో ఉన్నటువంటి ప్రజలకు యెరూషలేములోకి వెళ్ళి ఆరాధించడం ఏంటి అర్థం కానిటువంటి పరిస్థితుల మధ్య ఆయనే స్వయంగా కట్టబడిన గాడిదను తీసుకొని రండి నాతో కలిసి అంటే వాళ్ళ ఉత్సాహం ఎంత అంత కాదు. కారణం, ఏనాడు జయగీతాలు తెలవని వారు, ఏనాడు విజయ గీతాలు తెలవని వారు, ఏనాడు స్తుతి గీతాలు రాని వారు, ఏనాడు సంతోషభరితమైన జీవితాలు లేని వారు ఏదో ఏడుస్తూ మొత్తుకుంటూ కాలాన్ని గడుపుకుంటాం, కష్టపడుకుంటాం, డబ్బులు తెచ్చుకుంటాం, వండుకుంటాం, తింటాం, పడుకుంటాం, అయిపోయింది. ఆరాధన ఏది? వేర్ ఇస్ ద వర్షిప్? లేదు. యేసుప్రభు ఎప్పుడైతే బేతనియాకు వచ్చాడో అక్కడ ఆయన బస చేసిన కారణము వారి జీవితంలో మనం లేని రోజు. నాలుగవది, లాజరు మృతుల్లో నుండి లేపబడిన రోజు. ఎంత అద్భుతం! వర్ణించడానికి లాజరు జీవితం చాలదనుకుంటా. అవును, ఈనాడు నీవు నేను కూడా పాపపు మరణములు ఉన్నవారము. పాపం వల్ల వచ్చు జీతము మరణం. అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు మనకు నిత్య జీవం. ఎంత అద్భుతమైన రోజని! పాపం నుండి విడిపింపబడిన ఆ గడి ఎంత ఉన్నతమైనది! పాపమును పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పించిన రోజు ఎంత అద్భుతమైనది! నేను ఆయనకు సాక్షి అని బాప్తిస్మం తీసుకున్న రోజు ఎంత అద్భుతమైనది! స్నేహితుల సోదరి, అదే లాజరు జీవితం. కుళ్ళిపోయినోడు, కంపు కట్టినోడు సజీవుగా లేవటం. అంతేకాదు, వీని కట్లు విప్పి పోనీయుడు. ఒక్క కట్టు ఉండక వీళ్ళే రుమాలు ఏదైతే కట్టారో మొత్తం తీసేయాల. అంటే ప్రతిదీ స్వేచ్ఛగా స్వాతంత్ర్యంగా చూడాలా. కళ్ళు బాగా చూడాలా, శ్వాస బాగా ఆడాలా, మాట స్వచ్ఛంగా రావాలా, నడక బాగుండాలా. ఇప్పుడు కాళ్ళు చేతులు కట్టిన ప్రేత వస్త్రాలతో కలిగిన వాడికి ఏమి నడకొస్తుంది అన్నవాడు తెలుసు. పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి పేడి వేసుకోండి, ఏమి నడుస్తాడు. ఎంత కష్టం! ఇప్పుడు విప్పిపోయి స్వేచ్ఛగా పోనివాళ్ళ. అడవగాడిదను అరణ్యంలో స్వేచ్ఛగా పోనిచ్చిన వాడు ఎవడు? అడవిగాడిద తత్వం అన్నమాట. చచ్చిపోయిన స్థితి. పాప మరణం అంత భయంకరమైంది. కట్లతో, పాపపు కట్లతో బంధింపబడిన లాజరు స్థితి నీది నాదిగా ఉండగా యేసయ్య శిలువ రక్తం ద్వారా ఒక్కోటి కట్లు తెచ్చుకుంటూ వచ్చాడు. ఆయన కట్టబడతా వచ్చాడు, ఆయన కొట్టబడతా వచ్చాడు, ఆయన దున్నబడతా వచ్చాడు. ఆయన శాపగ్రాహిగా మార్చబడి నీ కట్టన్నీ తీశాడు. అందులో కులము లేదు, అందులో వర్ణం లేదు, అందులో జాతి లేదు, భాష లేదు, దేశమే లేదు. ప్రియమైన వర్ణరా, ఇది 4వది. 5వదిగా చూస్తే యూదులందరూ కూడా 12వ అధ్యాయంలో ఆయనను చూసి సాక్ష్యం ఇస్తూ ఆరాధిస్తూ వచ్చారంట. ఏం కారణం? ఇలాంటి
గొప్ప సూచక్రియలు చేసే ప్రియ ప్రభు మా బేతనీయకు రావటమా అని ఆనందించారు. కారణం ఏంటంటే ఈనాడు అనేకుల జీవితాల్లో నా జీవితంలో కూడా వర్ణించలేనటువంటి సూచక్రియలు చేశారు. చేయలేదా? స్వస్థపరచలేదా? నడిపించలేదా? పోషించలేదా? ఆదరించలేదా? ధైర్యపరచలేదా? నడిపించలేదా? దేవునింటికి తీసుకురాలేదు. ఇది సూచక్రియ కాదా? కాబట్టి పస్కా పండుగ 6 రోజుల ముందు వచ్చినట్లుగా నన్ను దర్శించి నడిపించిన దేవుడు, నీ కొరకే నా కొరకు వచ్చినటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. సో జ్ఞాపకం చేసుకుంటే ఈ రోజులన్నీ వారికి మాత్రమే కాదు, ఈ రోజులన్నీ మన జీవితానికి కూడా. దర్శించిన రోజు, రక్షించిన రోజు, ఆదరించిన రోజు, ప్రోత్సహించిన రోజు, సాక్షాత్యముగా నిలబెట్టిన రోజు, సంఘముగా సమాజముగా తీసుకొచ్చిన రోజు వర్ణించడానికి భాష సరిపోతుంది, ఆ రోజులు సరిపోతాయి. అందుకని బేతనియా ఈజ్ ద హౌస్ ఆఫ్ డేస్. రోజులు గుర్తుపెట్టుకో. ఇంతకాలం, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు ఆయన తండ్రిలాగా, తల్లిలాగా, స్నేహితులాగా, బంధువులాగా ఆదరించి ఆయన నీ కొరకే నా కొరకే విరగొట్టబడ్డాడు. ఒక మాటలో చెప్పాలంటే రక్తమంతా ఆఖరి రక్తం కొట్టే వరకు సెలవులో చిందిస్తూనే ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి ఏమి కారణం? నీవు నేను మనమందరము ఆత్మీయమైన బేతనియాలాగా ప్రభుని ఘనపరచాలని, అందులో ఆయనను స్తుతించాలని, సేవించాలని, హెచ్చించాలని. కనుక ఆయన చూపించిన ఆ అగాపే ప్రేమకు, ఆ కలువరి ప్రేమకు మనం ఏం చెల్లించాలని తెలుసుకుంటాం. జీవితకాలం అంతా ఆరాధించిన ఇంకా రుణిస్తాను. కాబట్టి చూసుకున్నాం, కుష్ఠరోగం పోయింది. చూసుకున్నాం, పాపరోగం పోయింది. చూసుకున్నాం, వ్యాధి పోయింది. చూసుకున్నాం, మరణం పోయింది. చూసుకున్నాం, దుఃఖం, విచారం పోయింది. చూసుకున్నాం, ఆరాధనతో మనము ప్రభు దగ్గరకు వచ్చే భాగ్యము దొరికింది. ఏం చెల్లించడం ఇస్తాం? కనుక రక్షణ పాత్రను చేతపుచ్చుకొని హృదయపూర్వకంగా ప్రభుని స్తుతించి ఆరాధించాలి. దానికి ముందు ఒక పద పాడుతుంది.